నమస్తేనోళ్ళ వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎవ్వరికైనా శవరమైతే గాని ఊరం బోధపడది అంటారు. అగో మన దానం నాగేందర్ అన్నకు కాంగ్రెస్లకు పోయినాక జర ముందుగాలనే ఊరం బోధపడ్డది అంటాండ్రు. అధికార పార్టీలకు పోతే అధికారం ఉన్న పదవిస్తారని ఆశపడి పడిపోతే మీది మబ్బులు చూసి నీళ్ళ చెంబులు నీళ్ళ వారబోసుకున్నట్లు అయిందని మాట్లాడుతున్నట్టే ఉన్నది అన్న దానమన్న మాట్లాడుతున్న మాటలు చూస్తా అంటే మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళొచ్చ వరకు ఇల్లు గుల్లయిందని పీలైతున్నట్టే ఉన్నాయట దానమన్న మాటలు. కాంగ్రెస్లకు ఎందుకు వచ్చినా అన్నట్టే ఉన్నాయి అన్న మాటలు అంటుండ్రు చాలా మంది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలా దానమన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ పెడితే మంచిగా అయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ సర్కారుకు నష్టమే గాని లాభం లేదనుకొచ్చిండు, పోలీసు వాళ్ళు ఇష్టం ఉన్నట్లు చేస్తాండ్రు, ఓ డీసీపీ అయితే నా మీద పగబట్టి కేసులు పెడుతుండు అని కాంగ్రెస్ పార్టీ లీడరే ఇట్లా మాట్లాడే వరకు అధికార పార్టీల ఇమిడలేక నాగేందర్ అన్న కుత ఉడుకుతుండని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. కాంగ్రెస్ మీద జనాలకు ఇప్పటికీ నమ్మకం లేదు, హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలేదని గుర్తు చేయబట్టిండు. మన మీద ఇప్పటికీ నమ్మిక పడతలేరు జనం, ఇప్పటికైనా దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి, పోలీసు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనుకుంటా వార్నింగ్ ఇవ్వబట్టిండు. ఊకూకి అందరి మీద కేసులు పెడతామంటే సర్కార్కే చెడ్డ పేరు వస్తుందని అనబట్టిండు. దీన్ని బట్టి చూస్తుంటే దానమన్న కాంగ్రెస్ లో చేరి బురదల కాలేసినా అని ఫీల్ అవుతున్నట్టే ఉన్నాడని నెటిజన్లు కారెడ్డాలు ఆడుతాండ్రు.